పలుకే బంగారం, కొన్ని అనుభూతులు, పవిత్రీకరణము. 1935 జూలై నెల 18వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు రచయిత ధ్యానంలో కూర్చున్నాడు. కన్నులు మూసిన వెంటనే అంతరంగంలో పరమశాంతి లభించింది. మెలకువ వచ్చిన వెంటనే గడియారం చూడగా ఈ శాంతి అరగంట సేపు నిలిచిందని తెలిసింది. ఈ అనుభూతి సమయంలో రచయితకు వెన్నెముకపై ఎన్నో చీమలు ప్రాకుతున్నట్లు అనిపించింది. ఒక నులివెచ్చని, ప్రమాదకరం కాని అగ్ని అతని చుట్టూ ఆవరించి ఉన్నది. ఆ వెలుగును చూస్తే సాయంకాలపు సూర్యకాంతిలో సన్నని తుంపర పడుతున్నప్పటి వలె సుఖంగా ఉన్నది. అతని కన్నుల నుండి కన్నీరు కారటం ప్రారంభించింది. ఈ అనుభూతి కలగగానే రచయిత ఒక చిన్న కేక పెట్టాడు. తర్వాత ధ్యానం ఆపి జపం చేసుకొనటం మొదలుపెట్టాడు. ఈ విషయం అతడు ఎవరితోనూ ప్రస్తావించలేదు. భగవాన్ సన్నిధిలో ప్రొద్దున 8 గంటల వేళ పాల్ బ్రంటన్ వ్రాసిన భారతదేశంలో గుప్త విద్యాన్వేషణ అనే పుస్తకం యొక్క 4వ ముద్రణకు ప్రథమ ముద్రణకు మధ్య గల భేదములను గురించి విచారణ చేస్తూ ఉండగా రచయిత గొంతు గద్గదమై కన్నుల నుండి నీరు కారసాగింది. అందుచేత రచయిత ముందుకు సాగలేకపోయాడు. ఇది చూసి విషయం ఏమిటని అడిగారు భగవాన్. రచయిత జరిగిన విషయం తెలపగా అంతా సర్దుకుంటుంది అన్నారు. కొంతసేపటి తర్వాత రచయిత బ్రంటన్ పుస్తకంలో ఆయన కుంభకోణంలో జగద్గురు శంకరాచార్యులను సందర్శించిన సందర్భంలో జరిగిన విషయమై ప్రస్తావన వచ్చింది. ఆచార్యుల వారు బ్రంటన్కు ఆత్మవిద్యాబోధ చేయగలవారు 2 మహాపురుషులు మాత్రమేనని, వారిలో శ్రీ రమణులు ఒకరని తెలిపి ఉన్నారు. ఆ 2వ మహాపురుషుడు ఎవరని రచయితకు కుతూహలం కలిగింది. జగద్గురువులను చెంగల్పట్టులో దర్శించటానికి బ్రంటన్కు తోడుగా వచ్చిన కెఎస్ వెంకటరమణి అనే ఒక పత్రికా రచయిత మరియు రచయిత కూడా ఆయన పెద్ద మనిషి ఆ మరొక మహాపురుషుడు ఎవరో తెలిపాడు. తిరుచినాపల్లి దగ్గర ఉండే మహాదానపురంలో నివసించే శ్రీ రామానంద స్వామియే ఆ మహాపురుషుడు అన్నారు భగవాన్. రచయిత మహాదానపురం దగ్గరలోనే నివసిస్తున్నాడు కనుక, శ్రీ అవధూత స్వామిని దర్శించి ఉన్నాడు కనుక, మీరు శ్రీ రామానందుల వారిని కూడా దర్శించారా అని భగవాన్ రచయితను అడిగారు. ఇంతవరకు చూడలేదని, ఇప్పుడు ఆ విషయం తెలిసింది కనుక వారిని చూడాలని ఉన్నదని రచయిత బదులు చెప్పాడు. కానీ తన వంటి నియమనిష్టలు లేనివాడు, వేదాంత పఠనం చేయనివాడు శ్రీ రామానందులను దర్శించటానికి అర్హుడు కాడని రామానందులు భావిస్తారేమో అని, ముక్తి విషయమై యోచన చేయటానికి కూడా తనకు అర్హత లేదంటారేమో అని రచయిత భయపడుతున్నాడు. ముక్తి పొందవలెనని కోరిక తనకున్నదని, కానీ ఉపనిషత్ సాహిత్యము కానీ మరి ఏ ఇతర వేదాంత గ్రంథములు కానీ అధ్యయనం చేయవలెనన్న నిర్బంధం ఒక గొప్ప ప్రతిబంధకం అనిపిస్తున్నది. తన ప్రస్తుత జీవన సరళిలో ఇటువంటి అధ్యయనం అసాధ్యం. ఈ అసాధ్యమైన నియమం నుండి బయటపడే మార్గం ఏదైనా ఉన్నదా అని రచయిత భగవాన్ను ప్రశ్నించాడు. ఈ సందేహాలన్నింటికీ భగవాన్ బోధలో తనకు పరిష్కారం కనిపించింది కనుక తనకు ఇంకెక్కడికి వెళ్ళాలని లేదని కూడా భగవాన్కు తెలిపాడు. ఎక్కువగా చదివినందువలన, విస్తృతంగా జ్ఞానం సంపాదించినందువలన ఆత్మ సాక్షాత్కారం లభించదు. ఒక్కొక్కసారి అది ప్రతిబంధకం కూడా అవుతుంది. సామాన్య మానవుడికి తన చుట్టూ ఉన్న భార్యాబిడ్డలు, స్నేహితులు, తదితర బంధువులు మొదలైన కొద్దిమంది మాత్రమే ప్రతిబంధకాలు. కానీ గొప్ప గొప్ప శాస్త్రాధ్యయనం చేసిన పండితులకు ఇతోధిక సంసారం ఏర్పడి ఆత్మజ్ఞాన ప్రాప్తికి అడ్డం వస్తుంది. సామాన్య మానవుడు తన కొద్ది సంసార బంధాన్ని నిరంతర ఆత్మవిచారంతో త్రెంచుకోగలిగితే మోక్షానికి చేరువ కాగలడు. కానీ పండితుడైతే భార్యాబిడ్డలు, చుట్టపక్కలు అనే సన్నిహిత బంధాన్నే కాక శాస్త్ర విచారం వలన కలిగే సందేహాల వలన, దిగుళ్ల వలన ఏర్పడే బంధాన్ని కూడా వదులుకోవలసి ఉంటుంది. సాధనలో కొంత దూరం సాగిన తర్వాత ఈ పాండిత్యపు బంధాన్ని పూర్తిగా వదులుకోవలసి ఉంటుంది. చదివినదంతా వ్యర్థమనిపించి దానిని మరచిపోవడానికి ప్రయత్నించవలసి ఉంటుంది అని వివరించారు రమణులు. వారు ఇంకా ఇలా సెలవిచ్చారు. ఆత్మజ్ఞానమే నిజమైన జ్ఞానం. అది ఎంత చదువు చదివినా లభించదు. అభ్యాసం వలన మాత్రమే సిద్ధిస్తుంది.
ఈ బోధ వలన రచయితకు ఎనలేని మనశ్శాంతి లభించింది. 1935 జూలై నెల 21వ తేదీ ఆదివారం వరకు రచయిత రమణాశ్రమంలోనే ఉన్నాడు. తాను ఉద్యోగానికి తిరిగి వెళ్ళనని, రమణుల దగ్గరే శాశ్వతంగా ఉండిపోతానని అన్నాడు. అతనికి భగవాన్ ఈ విధంగా బోధించారు. కాలము, దేశము అతనిని బంధించలేవు. అందుచేత రచయిత తానెక్కడ ఉంటున్నాడో అనే విషయాన్ని గురించి బాధపడనక్కర్లేదు. భగవాన్ చెప్పిన దానికి అర్థం తన అనుగ్రహం కోసం ఆశ్రమంలోనే ఉండిపోనక్కర్లేదని, రచయిత దూరదేశాల నుండి ఆశ్రమానికి వచ్చిన ఉత్తరాలను చూసి వారు అప్పటి వరకు రమణులను దర్శించనే లేదని, అయినా వారికి మాటిమాటికి రమణుల నుండి ఆధ్యాత్మిక సహాయం అందుతూనే ఉన్నదని తెలుసుకుని రమణుల నుండి లభించిన ఊరనింపుతో తృప్తి చెంది ఉద్యోగంలో తిరిగి ప్రవేశించాడు. రచయిత ఆశ్రమానికి బయలుదేరే ముందు ఒక స్నేహితుడు అతనికి శ్రీ బ్రహ్మానంద స్వామి రచించిన ఆధ్యాత్మిక ఉద్బోధనలు అనే పుస్తకాన్ని బహూకరించాడు. దానిలో 223వ పేజీ ఒక భాగం అతనికి చాలా నచ్చింది. ముఖ్యంగా ఆశ్రమంలోని తన అనుభవాలతో దానికి పొంతన కుదిరింది. ఇంటికి వచ్చిన వెంటనే నిరంజనానంద స్వామికి తాను ఇక మీదట శ్రీ రమణ చరణాలకే అంకితమై ఉంటానని లేఖ రాశాడు. బ్రహ్మానంద స్వామి బోధనలలో రచయితను ఆకర్షించిన భాగము. సామాన్యులు గురువు అనే పదమునకు శిష్యుని చెవిలో ఒక మంత్రము నూదువాడని భావిస్తారు. కానీ ఆ గురువుకు, సద్గురువుకు ఉండవలసిన లక్షణములు ఉన్నాయో లేవో పట్టించుకోరు. కానీ అటువంటి భావన నేడు మారిపోవచ్చున్నది. నేడు ఆత్మజ్ఞాని అయిన వాడు మాత్రమే గురువుగా ఉండుటకు తగుననే భావం ప్రబలమగుచున్నది. మార్గమును తాను ఎరుగనివాడు ఇతరులకు ఎలా దారి చూపగలడు? ఓం నమో భగవతే శ్రీరమణాయ.